అభివృద్ధికి సహకరించని పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ను బదిలీ చేయాలంటూ మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆమె తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 20 రోజులుగా కమిషనర్ సాధారణ సమావేశాల ఏర్పాటుకు స్పందించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు, సమస్యల పరిష్కారానికి సాధారణ సమావేశం నిర్వహించడం ఎంతో అవసరమన్నారు. కమిషనర్ తీరు పట్ల జిల్లా కలెక్టర్కు, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్లు, వైసీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మేము కమిషనర్ గారి దగ్గరికి వచ్చాము. బడ్జెట్ మీటింగ్ చేయమని ఆయనకి గత 20 రోజులుగా మేము అందరం కౌన్సిల్ అందరం కూడా కలిసాము. ఇదిగో పెడతాం అదిగో పెడతామని కాలయాపన చేస్తున్నారు తప్ప ఆయన మీటింగ్ అనేది జరపట్లేదు. ఏం కారణం చేతనో కానీ మా చైర్మన్లకి, వైస్ చైర్మన్లకి కూడా, మా ప్రజాప్రతినిధులకు కూడా ఆయన ప్రోటోకాల్ ఇవ్వట్లేదు. మా మీటింగులు జరపట్లేదు. మా యందును కూడా ఆయన స్పందించట్లేదు. మేము ఏ పని చెప్పినా ఆయన స్పందించట్లేదు. ఇప్పుడు ఆయన 20 రోజులు టైం ఇచ్చి ఇప్పుడు మేము కమిషనర్ గారి దగ్గరికి వస్తే ఆయన ఇప్పుడు మేము వచ్చి 3 గంటలు అవుతున్నాయి ఫోన్ చేస్తే ఇప్పుడు 4 సార్లు ఫోన్ చేసాము. పావు గంట 10 నిమిషాలు అంటున్నారు తప్ప ఆఫీస్కి ఆయన రాలేదు. గౌరవ కలెక్టర్ గారు మా యందు దయించి మీరు మాకు ఈ కమిషనరు మాకు అవసరం లేదు, మీరు వేరే కమిషనర్ గారిని మాకు మా ఆఫీస్కి చేస్తారని మీ అందుని మేము దయించి మనవించుకుంటున్నాం. మా పార్వతీపురం ప్రజలు బాగుపడాలన్నా ఈ కమిషనర్ వల్ల మాకేం ఉపయోగం లేదు. మీరు కమిషనర్ని మార్చి మాకు మంచి కమిషనర్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.